జర్నీ అంటే ప్రయాణం. మన ఊరు నుంచి రావులపాలెంకి గంట జర్నీ. మీరు చెప్పండి ప్రెసిడెంట్ గారు. రావులపాలెం నుంచి మన ఊరికి గంట జర్మనీ. ఏమైంది రాము? పిలుస్తుంటే ఎక్కడికి పారిపోతావురా? బానిసల కింద అహంకారమా? రా బయటికి రా, ముందు బయటికి రా. నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది ఏంట్రా? మనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు? ఏ నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? ఏంట్రా మళ్ళీ కౌంటర్ చదువు మనిషి ప్రాథమిక హక్కు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా. వెళ్ళండి. ముందురా దొంగళకు వచ్చిన తర్వాత ఏదో మంచోడు అని మనోడు అని పనికి వస్తావని పైకి వస్తావని. నమస్కారం. హలో రాము, అందరికి నీ పేరు చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నేమ్ ఇస్ రాము. అయ్యో రాము, ఐ కాదు, మై నేమ్ ఇస్ అనాలి. చెప్పాను కదండి నాకు ఇంగ్లీష్ రాదని. తెలుగైతే పాటలు పద్యాలు బోల్డ్ వచ్చండి. పర్లేదు రాము, నీకొచ్చిందే పాడు. తేట తేట తెలుగులా తెల్లవారే వెలుగులా ఏరులా సెలయేరులా కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలుచుంది కనుల ముందరా. అయ్యో ఏం లేదమ్మో, ఏం లేదు, అయిపోయింది. రాము, ఇంకెప్పుడల్లా పాడకే. సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. ఉందా? వాళ్ళేనండి. ఆడింట్రా మనం చూసుకుంటున్నాడా? ఏం చేస్తుంటాడు అక్కడ? నేను మిమ్మల్ని ఇలా వాటేసుకుంటే మీరు నన్ను తిట్టి పంపించేస్తారని, దాంతో నేను మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపేస్తానని కాలేజీలో గట్రా ఏదో జాగింగ్ అది చేస్తున్నారండి. అయ్యో అది జాగింగ్ కాదు రాము, ర్యాగింగ్. పద చెప్తా. మనుషులేనా మీరు? ఇతను నన్ను ముట్టుకుంటే నేను తిడతాను కొడతాను అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి. చాలా చాలండి. ఆడేసాలంటున్నాడు కదండి, ఇంక వదిలేయండి. అమ్ములు ఇక్కడ జాగ్రత్త. రాము, ఈ రోజు నుండి నీకు మా ఇంట్లో స్పెషల్ క్లాసెస్. ఇంటికి వచ్చి అమ్ములు ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పవా? ELEPH ఏంటి? నాట్ బ్యాడ్ రాము, ఒక్కసారి చెప్తే చాలు, భలే గుర్తుపెట్టుకుంటున్నావు. యు ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్. ఐ లవ్ యూ. వాట్? అంటే ఏంటండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమిటన్నారు? అదే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని.